కాబట్టి తర్వాత పీలేరులో కూడా 100 బెడ్ హాస్పిటల్ ఉంది ఒకటి. అక్కడ డాక్టర్స్ షార్టేజ్ ఉందండి. అక్కడ వాయిల్పాడులో 50 బెడ్ హాస్పిటల్ ఉంది. అక్కడ కూడా డాక్టర్స్ స్టాఫ్ షార్టేజ్ ఉంది. నాకు రిక్వెస్ట్ గవర్నమెంట్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏమంటే అన్ని 100 బెడ్ హాస్పిటల్స్ డయాలసిస్ యూనిట్లు స్టార్ట్ చేయాలండి. అందరూ తిరుపతికి, బెంగళూరుకు, మెడ్రాస్కు పోతున్నారు. స్పీకర్ గారు కూడా తెలుసు. డయాలసిస్ పెద్ద ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వెహికల్లో ట్రావెల్ చేయాలా, మదనపల్లికో తిరుపతికో పోయి మళ్ళీ ఇంటికి రావాలా, ఒక మంచి పిలుచుకొని పోవాలా. నా రిక్వెస్ట్, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 51 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి స్టేట్లో. నా రిక్వెస్ట్ ఏమంటే అన్ని 51 బెడ్ 100 బెడ్ హాస్పిటల్స్లో డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేస్తే ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్కి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళ దగ్గర స్పాన్సర్ చేయించగలిగితే మనము ఈ 100 బెడ్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్స్ చాలా ఉపయోగము. ఇప్పుడు సత్యకుమార్ గారు బీజేపీ మినిస్టర్, ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి, సెంట్రల్లో నడ్డా గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి సెంట్రల్ మినిస్టరు. ఖచ్చితంగా మీరు కోఆర్డినేట్ చేసి ఏవైతే 100 బెడ్ హాస్పిటల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో అన్ని డయాలసిస్ సెంటర్స్ స్టార్ట్ చేయగలిగితే చాలా ఉపయోగం ఉందని తెలుసుకుంటున్నాను. ఖచ్చితంగా కలికిని 100 బెడ్ హాస్పిటల్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంబూరి వెంకటేశ్వర గారు. అధ్యక్ష, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ హెడ్ క్వార్టర్ అధ్యక్ష, అక్కడ పూర్వం నుంచి కూడా 50 పడకల హాస్పిటల్ అక్కడ కొనసాగుతుంది అధ్యక్ష, కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా. అది ఏ గ్రేడ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదంతా పూర్తిగా కూడా మెట్ట ప్రాంతంతో పాటు ఈ కొవ్వూరు చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలు అధ్యక్ష. పోలవరం కానీ, గోపాలపురం కానీ, కొవ్వూరు కానీ, తర్వాత నిడదవోలు కూడా ఉంది అధ్యక్ష. ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా పేద ప్రజలు అదేవిధంగా ఉండేటువంటి నియోజకవర్గాలు అధ్యక్ష, ఇక్కడ రిజర్వ్డ్ నియోజకవర్గాలంటే దాంతో హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా బాగా ఖరీదుతో కూడుకున్నటువంటిది కాబట్టి పేద ప్రజలు ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సుమారుగా 4 ఎకరాలకు సంబంధించిన భూమిలో ఉంది అధ్యక్ష. ఆల్రెడీ 50 పడకల హాస్పిటల్ అయినప్పుడు కూడా దానికి 60 నుంచి 70 వరకు బెడ్స్ అక్కడ ఉండేటువంటి పరిస్థితి. గతంలో లోకల్గా ఉన్నటువంటి దాతల సహకారంతో, పారిశ్రామికవేత్తలతో కూడా రూమ్స్ అక్కడ అవార్డు చేయడం జరిగింది అధ్యక్ష. కరెంటు కానీ అక్కడ లేకపోతే అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్కడ ఓపీ కూడా రోజుకు వచ్చేసరికి 200 పైగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది నేషనల్ హైవే ఉంది అధ్యక్ష, తమకు కూడా తెలుసు. గుండుగోల నుంచి కోవూరు వరకు కూడా గత మన గవర్నమెంట్లో దాన్ని నేషనల్ హైవే చేసిన పరిస్థితి ఉంది. ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితి. కానీ ఇవాళ పోలవరం నుంచి కొవ్వూరు కూడా నేషనల్ హైవే అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అది కూడా నేషనల్ హైవే పరిస్థితి ఉంది. కాబట్టి అది ఎవరు వెళ్ళాలని సరే రాజమండ్రి వెళ్ళాలన్నా ఆ రాజమండ్రిలో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా కూడా క్రౌడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి గత గవర్నమెంట్ మన 14-19 కాలంలో హాస్పిటల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పరిస్థితి ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురవడంతో హాస్పిటల్లో సరైన డాక్టర్స్ కానీ సరైన స్టాఫ్ కానీ లేక ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. అన్ని హాస్పిటల్స్ కూడా సార్ వెళితే కనుక పేషెంట్స్ రిఫర్ చేసి లెటర్లో ఫర్దర్ హాస్పిటల్కి పంపించేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఈ కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి రెవెన్యూ హెడ్ క్వార్టర్ అవుతుందోటి చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పిహెచ్సి అన్ని కూడా ఇక్కడికి రిఫర్ చేసి ఇక్కడ పంపిస్తూ ఉంటారు. ఒక పాము కాటు గురైనటువంటి వ్యక్తి కనుక వచ్చినట్లయితే 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టాలంటే ఇక్కడికే పంపిస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న 4 నియోజకవర్గాల్లో పిహెచ్సీలు ఉన్నాయి సార్. ఖచ్చితంగా ఇక్కడ 100 పడకల హాస్పిటల్ పెట్టవలసిన అవసరం ఉంది సార్. లోకల్గా కూడా ప్రభుత్వం కనుక దాన్ని చేస్తే కనుక గతంలో కూడా నేను మంత్రి గారికి తెలియజేశాను. ఇక్కడే ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది. మీరు ప్రభుత్వం అక్కడ 100 పడకల హాస్పిటల్ పెట్టినట్లయితే ఎన్ఆర్ఐస్ కానీ లోకల్గా పారిశ్రామిక దాతల సహకారం కూడా మనకి ప్రభుత్వానికి కొంత అందించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది నీట్ కాబట్టి రివిజన్ హెడ్ క్వార్టర్లో ఉంది కాబట్టి చాలా అవసరం. కాబట్టి దయచేసి కొవ్వూరులో 100 పడక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పని ధన్యవాదాలు.